నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. వారం రోజుల ముందుగానే కేరళలోకి ప్రవేశించాయి. దీంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటకలోకి ప్రవేశించనున్నాయి. వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. వేసవి ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈసారి రుతుపవనాలు 8 రోజుల ముందుగానే వచ్చాయి. ఇప్పటికే రుతుపవనాలు కేరళను తాకాయి. గత 16 సంవత్సరాల్లో తొలిసారిగా త్వరగా ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది. చివరిసారిగా 2009లో రుతుపవనాలు కేరళలోకి త్వరగా వచ్చాయి. మరో 2-3 రోజుల్లోనే ఇవి ఏపీలోకి విస్తరించే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో జూన్ 2వ వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలో డిప్రెషన్ ఉంది. ఆ డిప్రెషన్ నుండి ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి ఒక అల్పపీడన ద్రోణి ఛత్తీస్గఢ్ వరకు వ్యాపించి ఉంది. అల్పపీడన ద్రోణి 1.5 కిలోమీటర్స్ నుండి 3.1 కిలోమీటర్స్ మధ్యలో ఉంది. దాని ప్రభావం వలన మనకి కోస్తాలో అక్కడక్కడ జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. రాయలసీమలో 1-2 చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఉరుములతో కూడిన జల్లులు కూడా పడే అవకాశం ఉంటుంది. అల్పపీడన ద్రోణి కారణంగా రానున్న 4 రోజుల ఉత్తర తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రాంతం నుంచి ఒక ద్రోణి అనేది ఉత్తర తెలంగాణ వైపు కదలాడడం వల్ల మనకి రానున్న 4 రోజులు కూడా కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రోజు కూడా ఆరెంజ్ హెచ్చరికలు అనేవి అతి భారీ నుంచి అతి భారీ వర్షాలకు మాత్రం హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో రానున్న 4 రోజులు కూడా కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, వీటితో పాటు ఈదురుగాలుల ప్రభావం కూడా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు అరేబియా సముద్రంలో దక్షిణ కొంకణ్ తీరానికి సమీపంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది గంటకు 6 కిలోమీటర్ల వేగంతో తూర్పు వైపు కదులుతోంది. దీని ప్రభావంతో పశ్చిమ తీరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాధారణంగా కేరళలో రుతుపవనాలు జూన్ 1న వస్తాయి. అయితే 1918లో మే 11న రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఇప్పటి వరకు కేరళలో రుతుపవనాలు ముందుగా ప్రవేశించిన ఏకైక సందర్భం ఇదే. మరోవైపు కేరళలో రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించిన రికార్డు 1972లో నమోదైంది. ఆ సమయంలో జూన్ 18న రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయి.